రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో సిట్ అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ఎస్ఐబీ చీఫ్గా పనిచేస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతో సహా పలువురి ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును మొదటి రోజు దాదాపు 7 గంటల పాటు వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అధికారి వెంకటగిరి ముందు హాజరయ్యారు. విచారణ సమయంలో శారీరకంగా హింసించవద్దని సుప్రీంకోర్టు పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ నెల 18వ తేదీ వరకు 7 రోజుల పాటు సిట్ బృందం ప్రభాకర్ రావును కస్టడీలోకి విచారించనుంది. లొంగిపోయిన వెంటనే సిట్ బృందం ప్రభాకర్ రావును దాదాపు 7 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్పై వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఉదయం దాదాపు 2 గంటల పాటు హైదరాబాద్ జాయింట్ ఎస్సీపీ తఫ్సర్ ఇక్బాల్ సైతం సిట్ కార్యాలయానికి వచ్చి విచారణను పరిశీలించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన 26 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటి స్థానంలో 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు, ఆ ధ్వంసం చేసిన 26 హార్డ్ డిస్కులు ఎక్కడ దాటి పెట్టారనే సిట్ ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటోంది. ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా వినియోగించిన 4 ఐఫోన్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపగా తాజాగా ఆ నివేదిక సైతం సిట్ బృందానికి చేరింది. ఎస్ఐబీ విధులు దేశ విద్రోహ శక్తులపై దృష్టి సారించడం అయినప్పటికీ ప్రభాకర్ రావు నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు రివ్యూ కమిటీని సైతం తప్పుదోవ పట్టించినట్లు సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్టు చేసి వారి వాంగ్మూలం ప్రస్తుతం సిట్ దృష్టంతా ప్రభాకర్ రావు కస్టడీపైనే ఉంది. ఈ 7 రోజుల విచారణకు ఆయన సహకరించి నోరు మెదిపితే ట్యాపింగ్ కేసు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. డిసెంబర్ 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ 7 రోజుల్లో సేకరించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు.